స్వాగతం. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభకు లేని కరోనా నిబంధనలు జనవరి 26 గణతంత్ర దినోత్సవానికి వచ్చిందా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మరియు జస్టిస్ వెనుతురుమలి గోపాలకృష్ణరావు బాధ్యతలను స్వీకరించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే కనీస ఆలోచన కూడా లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడుదల రజని విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని సుల్తానాబాద్ లో 1.10 కోట్లతో నిర్మించిన వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం వైసీపీ శాసనసభ్యులు అనిల్ కుమార్ నివాసంలో చోరీ జరిగింది. బాపులపాడు మండలం సేర్ నర్సన్నపాలెం గ్రామంలోని ముందడుగు కాలనీలో అనిల్ కుమార్ నివాసం ఉంది. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. రైతులు విద్యుత్ సబ్స్టేషన్ ను ముట్టడించారు. మొత్తం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సబ్స్టేషన్ కు తాళం వేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. గవర్నర్ తమిళిసైపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మరణించారు. కారును టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కడప జిల్లాలో ఇళ్లకు కన్నం వేసి చోరీలకు పాల్పడే ఇంటి దొంగ అక్బర్ అలీని 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీ సొత్తును రికవరీ చేశారు. నంద్యాల జిల్లా డోన్లో ఆటో ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో టైరు పేలడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం అవడం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. సుదీర్ఘంగా ప్రజల్లో ఉండేలా సాగుతున్నటువంటి పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ విశాఖలో టీడీపీ నేతలు అమ్మవారి ఆలయాల వద్ద పూజలు నిర్వహించారు. తెలంగాణ పోలీసులు విధించిన పీడీ యాక్ట్ ను హైకోర్టు కొట్టివేయడంతో సయ్యద్ అబ్దా కషాఫ్ అనే సామాజిక కార్యకర్త చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మరిపెల్లి సత్యం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గవర్నర్ తమిళిసైని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు యావత్ మహిళా లోకానికి అవమానకరమని విమర్శించారు. మంచిర్యాల జిల్లా మందమరిలో ఎలక్ట్రీషియన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమరి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో థామస్ అల్వా ఎడిసన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జెండా ఆవిష్కరించారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు 74వ గణతంత్ర దినోత్సవాన్ని బహిష్కరించాలని లేఖ విడుదల చేయడంతో సిఆర్పీఎఫ్ జవాన్లు గిరిజనులతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో గల అన్ని గ్రామ పంచాయతీల యువతకు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ట్రస్ట్ నుండి వాలీబాల్ కిట్లు పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్లగూడెం గ్రామ పంచాయతీ చిరుతపల్లి గ్రామంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలోని యాసం రాజేశ్వరి అనే ఉపాధ్యాయురాలు విద్యార్థులను వేధిస్తుందని విద్యార్థినులు తల్లిదండ్రులు ఏటూరు నాగారం ఐటీడీఏని ముట్టడించి తక్షణమే ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ములుగు జిల్లా కేంద్రంలోని మన ఊరు మనబడికి సంబంధించిన పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా వెంటనే పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణాదిత్య అన్నారు. ములుగు మండలంలోని మల్లంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణాదిత్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ ఇందిరా పార్క్ లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి చైతన్య వేదిక మరియు పద్మశాలి రాజకీయ చైతన్య వేదిక నిర్వహించడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో జై సంతోషి ఫెర్టిలైజర్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్ షాప్లను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. అక్కడి ఎన్ ప్లాంట్ హెల్త్ ఈ ప్లాంట్స్ ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రారంభించారు. రైతులకు అవగాహన సదస్సు అక్కడన్ ప్లాంట్ హెల్త్ వారు నిర్వహించారు.
జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన పలువురు కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత చైర్పర్సన్ జమునతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్ వైఖరిపై విసుగు చెంది అవిశ్వాసానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ నందు ఉద్యోగులకు కంటి వెలుగు పథకాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రారంభించారు. కలెక్టరేట్ లో ఉన్న అన్ని విభాగాల ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోగలరని ఈ సందర్భంగా తెలియజేశారు.